జరగి బుమ్రాని చూడగానే ముందుగాలైతే కొంచెం ఉలిక్కిపడ్డా. గాని తీరా చూస్తే గాడు వేసే బంతులు అంత సీన్ లేదనిపించింది భయ్య. వాడు బౌలర్ ఎవడైతే నాకేంది అనుకున్నా. నా కన్ను మొత్తం బంతి మీదనే పెట్టి ధనాధన్ బాధేసిన. ఎవడైనా సరే బంతిని చూసి కొడితే పని అయిపోతుంది అంతే. గా మేడారం సమ్మక్క సారక్క దయ వల్ల నాకు త్రోడౌన్ మామలు చాలా హెల్ప్ చేసిండ్రు. మన నెక్స్ట్ లో ఆ త్రోడౌన్ వేసే వాళ్ళు ఉంటారు చూడు, మరీ దగ్గర నుంచి బుల్లెట్ల లెక్క విసురుతారు. వాళ్ళను ఆడి ఆడి నాకు అలవాటైపోయింది. అందుకే మ్యాచ్ల బూమ్రా లాంటోళ్ళు బంతి వేస్తే అరే ఇంత మెల్లగా వేస్తున్నావేందిరా అన్నట్లు అనిపించింది. బంతిని చూడటానికి నాకు ఫుల్ టైం దొరికింది. పోయినగా గుజరాత్ మ్యాచ్లో ఏదో లక్ కలిసి రాలేదు కానీ ఆ రోజు కూడా నేను మంచి షాట్లే కొట్టిన. కానీ నా కర్మగాలి బంతి పోయి పక్కా ఫీల్డర్ చేతిలోనే పట్టది. ఆ మ్యాచ్ అయిపోగానే ఇట్లా కాదురా వైభవ్, జర గట్టిగా ప్రాక్టీస్ చేయి అని ఫిక్స్ అయి ముంబై మ్యాచ్ కంటే ముందు నెక్స్ట్లో పిచ్చిగా శ్రమించిన. ఇక లాస్ట్కి ఒక్క ముచ్చట చెప్పి బంద్ చేస్తా. ముంబైలో మ్యాచ్ల నేను గనక లాస్ట్ దాకా క్రీజులు ఉంటేనా స్కోర్ బోర్డు ఎక్కడో ఉండేది. వాళ్ళకి చుక్కలు చూపిస్తుంటిని. ఏదో కొంచెం ముందే అవుట్ అయిపోయినా కానీ లేకపోతే దుమ్ము లేపేటోని.